హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోకి నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో చెప్పండి. బట్ దెన్ ప్రయర్ టు దాట్ నేను ఒక థింగ్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో క్రెడిట్స్ మాత్రం మై ఫ్రెండ్ రాధాకృష్ణకి వెళ్తాయి. హీ గేవ్ మీ అన్ ఐడియా అనమాట. హీ ఈజ్ మై ఇంటర్ బర్డీ. వీ కాల్ హిమ్ ఆర్కే. సో ఇంటర్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ గివ్ ఎ లైక్. సో యా, ఈ వీడియో క్రెడిట్స్ మాత్రం తనకే వెళ్తాయి. బికాస్ హీ గేవ్ మీ ద ఐడియా టు అంటే ఈ టాపిక్ పైన చెయ్యి అనేసి హీ గేవ్ మీ అ సజెషన్. సో ఐ ఆమ్ హియర్. సో ఈ వీడియోలో నేను 10 ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ గర్ల్స్ గెట్ అట్రాక్టెడ్ బై సీయింగ్ ఇన్ బాయ్స్ అనేది నేను చెప్తానమాట. బాయ్స్లో మనం ఏం చూసి గర్ల్స్ ఏం చూసి ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు, ఏవి అట్రాక్టింగ్గా అనిపిస్తాయి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చూసేసేయండి. సో నంబర్ 1 ఏంటి అంటే కడ అనమాట, లేకపోతే హ్యాండ్ కఫ్, మోలీదాగా అంటారు కదా, ఇదనమాట. ఇట్ మేక్స్ యూ లుక్ వెరీ మ్యాన్లీ అండ్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. చాలా సింపుల్ థింగ్ ఇది. ఒక కడ వేసుకోవడమో కానీ ఒక యూనో హ్యాండ్కి ఏదైనా దారం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫుట్వేర్ అనమాట. ఫుట్వేర్ కెన్ బ్రేక్ ఆర్ మేక్. ఎందుకంటే దాని ఫుట్వేర్ పైన చాలా మంది చూస్తారు. మీ పర్సనాలిటీకి అది సెట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ అమ్మాయిలు బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అది చూడగానే మీ అవుట్ఫిట్ అనేది, షూస్ చాలా ప్లస్ పాయింట్ అవ్వచ్చు అండ్ ఆల్సో మైనస్ పాయింట్ కూడా అవ్వచ్చు. సో మేక్ ష్యూర్ అవి మీ ఫుట్వేర్ కొనుక్కునేటప్పుడు మీ పర్సనాలిటీకి ఆ మోడల్ సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి మిర్రర్లో వేసుకొని చూడండి, నడిచి చూడండి. సో ఫుట్వేర్ మాత్రం ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింటే అనమాట గర్ల్స్ని అట్రాక్ట్ చేయడానికి. సో థర్డ్ పాయింట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బియర్డ్ అనమాట. చాలామందికి తెలిసే ఉండొచ్చు, లేకపోతే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటి అంటే బియర్డ్ అమ్మాయిలకి ఇష్టం ఉంటుందా ఇష్టం లేదా అనేసి. ఫర్ ష్యూర్ నాకు తెలిసి నేనైతే బియర్డ్ లవర్ని. బట్ యూజువల్గా ఒక అమ్మాయిల విషయం తీసుకుంటే, అందరి విషయం తీసుకుంటే కనుక 90% ఆఫ్ గర్ల్స్ బియర్డ్ ఇష్టపడతారు. బట్ బియర్డ్ అనగానే ఓకే పెంచేస్తే సరిపోదు అనమాట. క్లీన్ షార్ప్ ఎడ్జెస్ ఉండాలి. అది విచ్ మేక్స్ మోర్ అట్రాక్టివ్ అనమాట. నార్మల్ బియర్డ్ గ్రోత్ వచ్చాక దాన్ని క్లీన్గా ట్రిమ్ చేయించి, లేకపోతే కరెక్ట్గా షేప్లో చేయించి ఆ ఎడ్జెస్ అనేవి క్లీన్గా ఉంచితే చాలా అట్రాక్టివ్ అయిపోతారు. అండ్ ఆల్సో గైస్ చాలా మ్యాన్లీగా కనిపిస్తారు అనమాట. సో మేక్ ష్యూర్ యూర్ డూయింగ్ దట్. లేదు అంటే క్లీన్ షేప్. సో మీ జా లైన్ ఏంటి చూసుకోండి. మీ జాయ్ లైన్కి తగ్గట్టు మీరు బియర్డ్ షేప్ కానీ ట్రిమ్మింగ్ కానీ చేయించుకోవాలి. బట్ బియర్డ్ ఒకవేళ మీరు పెంచుతున్నారు అంటే మేక్ ష్యూర్ యూర్ ట్రిమ్మింగ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ నీట్ షేప్. అండ్ ఆల్సో మీ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్గా ఉంటే ఇంకా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో నంబర్ 4 ఏంటి అంటే అప్నే మేము మస్తరేనా. అంటే ఏంటంటే మైండింగ్ దేర్ ఓన్ బిజినెస్. అంటే పక్కన వాళ్ళ దానిలోకి వెళ్ళి ఇంక్లూడ్ అయ్యి ఇదేంటి అదేంటి ఆ మాటలు ఈ మాటలు చెప్పే వాళ్ళకి, చెప్పే అబ్బాయిలు అంటే అమ్మాయిలకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. లైక్ మోర్ ఇంట్రెస్ట్ ఎవరిపైన చూపిస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళు ఏ పని చేస్తున్నా దానిలో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటూ నలుగురిని నవ్విస్తూ సరదాగా ఉంటూ మింగిల్ అయిపోయే వాళ్ళంటే అమ్మాయిలకి బాగా అట్రాక్టివ్గా అనిపిస్తారనమాట. సైలెంట్ బాయ్స్ తొందరగా అట్రాక్ట్ అవ్వరు. సైలెంట్ బాయ్స్ని చూసి అమ్మాయిలు తొందరగా అట్రాక్ట్ అవ్వరు. అలానే రచ్చ చేసే వాళ్ళని కూడా అట్రాక్ట్ అవ్వరు అనమాట. ఏంటంటే నా బిజినెస్ నేను చూసుకుంటున్నాను, నా పని వరకు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అంటే అమ్మాయిలు తొందరగా ఈజీగా అట్రాక్ట్. అంటే ద కాన్సెప్ట్, ఈ 4th పాయింట్లో కాన్సెప్ట్ ఏంటి అంటే మీ లుక్స్ అనేవి మ్యాటర్ కావు కొన్నిసార్లు. వెన్ యూ ఆర్ హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్, మీ లుక్స్ అనేవి మ్యాటర్ కాదనమాట. మీరు ఎలా ఉన్నా కానీ, ఎలా కనిపించినా కానీ మీరు మీతో హ్యాపీగా ఉంటూ బిందాస్ బేఫికర్ లాగా ఉండి కేర్ఫ్రీగా ఉండి హ్యాపీగా ఉంటూ మీ వల్ల ఇంకొకరు హర్ట్ అవ్వట్లేదు, హ్యాపీగా ఉన్నారు అందరినీ చుట్టూ ఉన్న వాళ్ళు అని అంటే దట్ విల్ బికమ్ అన్ అట్రాక్టివ్ పాయింట్ ఫర్ గర్ల్స్. సో నంబర్ 5 ఏంటి అంటే యూజింగ్ ఆఫ్ అ గుడ్ డియోడ్రెంట్ ఆర్ అ గుడ్ పర్ఫ్యూమ్. నార్మల్గా మనం ఆ టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది అనమాట. ఇఫ్ యు ఆర్ యూజింగ్ అ గుడ్ డియో ఆర్ గుడ్ పర్ఫ్యూమ్ మీకు టెన్షన్ ఉండదు. ఓకే ఆర్డర్ స్మెల్ కానీ ఇదే యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ లైక్ కన్వీనియంట్గా ఉంటుంది మీకు. సో ద వే యూ యూజ్ యువర్ పర్ఫ్యూమ్స్, కొంతమంది ధడాక్ అని ఉంటుంది, వాళ్ళు పక్కకి వెళ్ళగానే హెడేక్ వచ్చేస్తుంది. అలా కాకుండా స్వీట్ సాబర్ సింపుల్. ఆబ్వియస్గా అబ్బాయిలు స్వీట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ యూజ్ చేయలేరు కాబట్టి అట్లీస్ట్ సటిల్ అండ్ సోర్గా ఉండాలి. మరీ పక్కకు
జిమ్లోకి వెళ్ళగానే ఇంకా దగ్గులు వచ్చేసి తుమ్ములు వచ్చేసి హెడేక్ వచ్చేసేలాగా కాకుండా బట్ ఒక పెక్యులర్ యూనో ఆ స్మెల్ మనకి తెలియాలన్నమాట. యూనో మనిషికి ఒక స్వెట్ స్మెల్ ఉంటుంది, దానివల్ల మనం గుర్తుపడతాం. అలా ఇది ఒక చాలా సింపుల్ ప్లెజెంట్ పర్ఫ్యూమ్ ఆర్ డియో అనేది చాలా అట్రాక్టివ్ చేస్తుంది. సో అది మీరు డైలీ రెగ్యులర్ బేసిస్లో వేసుకున్నప్పుడు ఏంటంటే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది అనమాట. సో 6th పాయింట్ ఏంటి అంటే సింగింగ్ అనమాట. నాకు తెలుసు మీ వాయిస్ అంత బాగోకపోవచ్చు, బాగుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ మీరు ఎప్పుడైతే ఒక అమ్మాయి కోసమో లేకపోతే అమ్మాయి కోసం అనే కాదు, క్యాజువల్గా కూడా ఒకవేళ మీరు వాయిస్ బాగాలేదని మీకు తెలిసి కూడా మీరు పాడుతున్నారు అంటే యూఆర్ కాన్ఫిడెంట్. ఓన్లీ 10-15% ఆఫ్ ద బాయ్స్ హ్యాస్ దట్ యూనో అద్నన్ సమీస్ వాయిస్ అనమాట, వోకల్. అందరికీ అంత బాగుండకపోవచ్చు. అండ్ ఆల్సో అమ్మాయిలు మ్యూజిక్ని ఎంజాయ్ చేసినంత, ఐ మీన్ సింగింగ్ని ఎంజాయ్ చేసినంత అబ్బాయిలు ఎక్కువ సింగింగ్ చేస్తూ కనిపించరు. సో దట్స్ అ రేర్ క్వాలిటీ. అదే మాకు ఇష్టం అనమాట. అమ్మాయిలకి బాగా అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే అబ్బాయిలు ఎవరైతే పాడతారో వాళ్ళ కోసం పాడి వినిపిస్తే కనుక మీ వాయిస్ బాగోకపోయినా, నాకు తెలిసి మీరు ఎప్పుడు మీ వాయిస్ని రికార్డ్ కూడా చేసి ఉండరు, బట్ దెన్ స్టిల్ మీ వాయిస్ ఎలా ఉన్నా కానీ if you are trying to sing a cute little sweet romantic song for your girl or whatever it is, they simply get attracted to you. ఎందుకంటే ఒక లైన్ పాడినా కానీ ఇట్ ఈస్ వెరీ మచ్ అనమాట వాళ్ళకి. సో మేక్ ష్యూర్ యువర్ సింగింగ్ మేక్స్ యూ అట్రాక్టివ్. అది ఒక లైన్ అయినా 2 లైన్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రై టు సింగ్ అట్లీస్ట్ హమ్ ఆ సాంగ్ 1 or 2 లైన్స్ ఫర్ యువర్ గర్ల్. సో ఇట్ విల్ మేక్ అట్రాక్ట్ యువర్ గర్ల్. 7th పాయింట్ వచ్చేసి ఏంటంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ అనమాట. ద వే యూ డ్రెస్, ద వే యూ క్యారీ యువర్ డ్రెస్, అవుట్ఫిట్స్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. చాలా అట్రాక్టివ్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఇది వింటర్ టైం కాబట్టి ట్రై టు వేర్ బ్రైట్ కలర్స్ లైక్ ఎల్లో, టీల్ గ్రీన్, బ్లూ. చాలా మందికి బ్లూ అండ్ ఆల్వేస్ బ్లాక్ అండ్ వైట్ చాలా మీరు మీ వార్డ్రోబ్లో కంపల్సరీ ఉండాల్సిన కలర్స్ ఇవి, బ్లూ, వైట్ అండ్ బ్లాక్ అనమాట. అబ్బాయిలు వైట్ ఫార్మల్స్లో కానీ లేకపోతే బ్లాక్ ఫార్మల్స్లో కానీ విత్ గాగల్స్ చాలా 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 నచ్చుతారు. సో మేక్ ష్యూర్ యూర్ హ్యావింగ్ వన్ ఆఫ్ దీస్ లైక్ త్రీ కలర్స్లో ఒకటి కంపల్సరీ, ఒక్కొక్క పీస్ అన్న కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి ఇన్ యువర్ వార్డ్రోబ్. అండ్ ఆల్సో ఫుల్ స్లీవ్స్ కాకుండా లైక్ ఇక్కడ వరకు కఫ్ చేసుకొని వేసుకుంటే సూపర్ క్యూట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ సూపర్ క్యూట్, ఇట్ ఈస్ సూపర్ మ్యాన్లీ. సో నంబర్ 8 వీ నెక్ అనమాట. వీ నెక్ షర్ట్స్ చాలా మీ బాడీ షేప్ని, షోల్డర్స్ని, బైసెప్స్ని కానీ చెస్ట్ ఏరియాని కానీ ఎలివేట్ చేస్తాయి. సో వీ నెక్ షర్ట్స్ వేసుకున్నప్పుడు ఏంటి అంటే అవి మీ బాడీ యూనో బాగా కనిపిస్తుంది అనమాట. ఆ బ్రాడ్ షోల్డర్స్ అనేవి మీ యూనో ఆర్మ్స్ కానీ కనిపిస్తాయి అనమాట, బాగా కనిపిస్తాయి. సో దీనిలో మీరు ఇంకా మ్యాన్లీగా కనిపిస్తారు. అండ్ ఆల్సో ఒకవేళ అవి ఫుల్ స్లీవ్స్ అయితే ఇంకా చాలా క్యూట్గా ఉంటుంది. సో నంబర్ 9th పాయింట్ ఏంటి అంటే వాట్ గర్ల్స్ గెట్ అట్రాక్టెడ్ ఇన్ గాయ్స్ అంటే దట్ న్యాచురల్ ఫిజికల్ బాడీ. ఐ మీన్ కొంతమంది ఉంటారు లైఫ్ అంతా జిమ్లోనే ఉంటారనమాట. ఆ జిమ్ బాడీ యూజువల్గా నాకు తెలిసి అమ్మాయిలకి అంత అట్రాక్టివ్గా అనిపించదు. చూడగానే చూస్తారంటే బట్ ఆ అట్రాక్షన్, ఆ ఫీలింగ్ రాదనమాట. సో న్యాచురల్గా ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటూ వర్క్ చేస్తూ వచ్చిన యూనో బాడీ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా మ్యాన్లీ, చాలా క్యూట్ అండ్ చాలా న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. సో మేక్ ష్యూర్ సో హెవీ జిమ్ బాడీ గర్ల్స్కి అంత అట్రాక్టివ్ అనిపించదు. యూనో లైట్ జిమ్ బాడీ లైక్ మినిమం వర్క్, మనం ఇంట్లో ఆ వర్క్ ఈ వర్క్ చేసుకుంటూ వచ్చిన బాడీ, న్యాచురల్ బాడీ ఏదైతే ఉంటుందో, న్యాచురల్ బైసెప్స్ కానీ న్యాచురల్ షోల్డర్ విడ్త్ ఆ స్ట్రెచ్ కానీ, సో అది గర్ల్స్కి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీ కాన్ఫిడెంట్ విత్ ఇన్ యూ, విత్ యువర్ సెల్ఫ్. అది కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అమ్మాయిలకి బాగా నచ్చుతాయి అనమాట. సో మేక్ ష్యూర్ హెవీ ఎక్స్టెన్సివ్ జిమ్ చేసి కష్టపడకండి. ఇఫ్ యూ రియలీ లైక్ going for gym, spending your whole day in your gym, it's okay. But what really girls get attracted in guys is that natural body, physical body look. So last and final 10th point అనమాట. సో ఏంటి అంటే
మీలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, మీలో ఉన్న మీ యాటిట్యూడ్ కానీ, ద వే యూ పుట్ అప్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎవ్రీ వన్ మేక్స్ ఇట్ మోర్, ఆ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కాన్ఫిడెంట్గా ఉండాలనే చక్కర్లో మీరు ఘమండ్ అయిపోతే, లైక్ మొండిగా కానీ, యారోగెంట్గా కానీ, యాటిట్యూడ్ కానీ, ఐ మీన్ నెగిటివ్ యాటిట్యూడ్ కానీ మీ ఫేస్ పైన, మీ బాడీ లాంగ్వేజ్ పైన పుటప్ అయితే కనుక, మీరు ఎంత అందంగా ఉన్నా, ఎంత జిమ్ బాడీ ఉన్నా, ఎంత యూనో మంచి మంచి హై బ్రాండ్స్ పెట్టి షర్ట్ కానీ, ప్యాంట్ కానీ, షూస్ కానీ, ఈవెన్ ఈ 9 పాయింట్స్ నేను ఏదైతే కవర్ చేశాను, ఇవన్నీ ఎగ్జాక్ట్ టు ఎగ్జాక్ట్ ఫాలో అయ్యి కూడా ఒకవేళ మీ ఫేస్ పైన లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్, మీ మాటల్లో కనుక యాటిట్యూడ్ అండ్ మీ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నా కానీ, లేకపోతే పొగరు కానీ ఇవన్నీ ఉంటే, ఎక్కువ ఎవరైనా వచ్చి మాట్లాడడానికి ట్రై చేసినా కానీ మీరు మాట్లాడకుండా తలేటో తిప్పేసుకుని, ఐ మీన్ ఆ యాటిట్యూడ్ కనుక ఉంటే, మీరు ఎంత అందంగా ఉన్నా, ఎంత లోపల మనసులో మీరు ఎంత మంచి వాళ్ళు అయినా కానీ, మీరు మాట్లాడే తీరు, మాట్లాడే మాటలు, ఉండే పద్ధతి, బిహేవ్ చేసే బాడీ లాంగ్వేజ్ అనేది ఒకవేళ కరెక్ట్గా ఉండకపోతే ఎవ్వరూ అట్రాక్ట్ అవ్వరు. ఇట్ ఈస్ లైక్ జీరో అనమాట. సో జీరో ఫర్ గర్ల్స్, అండ్ ఆల్సో ఈవెన్ దిల్ నాట్ ఈవెన్ లుక్ బ్యాక్ అనమాట. మళ్ళీ మీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. అమ్మాయిలకి ఏంటి అంటే నవ్వించాలి, కరెక్ట్గా ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. దిస్ ఈజ్ వాట్ రియలీ మేక్స్ అ మ్యాన్ అట్రాక్టివ్ ఫర్ గర్ల్స్. సో రెస్పెక్ట్ ఉమెన్. ఈ మధ్యన చాలామంది ఉన్నారు, లైక్ నవ్వినప్పుడు నవ్వుతారు, ఏడ్చినప్పుడు ఏడుస్తారు, వద్దు అనుకున్నప్పుడు పని అయిపోయినాక, లేకపోతే వాళ్ళతో వర్క్ అయిపోయాక పెద్ద మాట్లాడరు అని. అలా కాకుండా రెస్పెక్ట్ ఉమెన్. ఒకటే పేస్లో ఉండండి. మీరు ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుంచి లాస్ట్ వరకు ఒకటే పేస్లో, ఒకటే రెస్పెక్ట్, ఒకటే దట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. వెన్ యూ ఆర్ విత్ దెమ్, గివ్ దట్ లిటిల్ ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ ఈజ్ వాట్ మేక్స్ అ గాయ్ మోర్ అట్రాక్టివ్. ఇట్ డజంట్ మీన్ నువ్వు ఇంత అందంగా ఉంటే నువ్వు రెస్పెక్ట్ ఇస్తే దెన్ ఓన్లీ గర్ల్స్ విల్ సే. అలా లేదు. వాట్ ఎవర్ యూ లుక్ లైక్, విచ్ ఎవర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నీ వెనకాల ఏముంది అనేది దే విల్ నాట్ even bother when you are respecting them. And also when you try to treat them equal, like పేరెంట్స్ దగ్గర ఒకలాగా, ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా, క్లాస్ రూమ్లో ఒకలాగా, ఆఫీస్లో ఒకలాగా, డోంట్ ట్రీట్ దెమ్. డోంట్ షో ద డిఫరెన్స్ అండ్ డోంట్ టెల్ దెమ్ ఇండైరెక్ట్లీ కి సిచ్యువేషన్స్ ప్రకారం నేను నిన్ను ఇలా బిహేవ్ చేస్తాను అనేది వాళ్ళకి మీరు ప్రూవ్ చేసి చూపించకండి ప్లీజ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఈవెన్ ఇన్ దేర్ లైఫ్, దట్ డజంట్ బాదర్, బట్ ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ లైఫ్, మేక్ ష్యూర్ యు ఆర్ వర్త్. అంటే మీ ప్రెజెన్స్ అనేది వర్త్ లాగా చేసుకోండి. సో దిస్ ఈజ్ లైక్ 11th పాయింట్. 10th పాయింట్ నేను చెప్పేశాను, బట్ 11th పాయింట్ ఏంటి అంటే రెస్పెక్ట్. Even if it's a girl, even if it's a boy, girls should respect men, men should respect girls, I mean women. Because నేను జెండర్ బయాస్ ఏమీ చేయట్లేదు. బోత్ జెండర్స్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో రెస్పెక్ట్ ఇస్తే ఒకళ్ళ లైఫ్లో మీరు చూడడానికి ఎలా ఉన్నారు, పొట్టిగా ఉన్నారా, హైట్ ఉన్నారా, లావుగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, డజంట్ మ్యాటర్. ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అనేది డజంట్ రియలీ మ్యాటర్. వాట్ రియలీ మ్యాటర్స్ ఈజ్ దట్ పర్సన్ బీయింగ్ ఇన్ మై లైఫ్, ఈజ్ he giving or is she giving me respect, the perfect respect? Is she or he giving me the right amount of importance, priority? Is she or he giving me the time? మీ లైఫ్లో తిరిగి రాంది ఏంటి అంటే టైం. అండ్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ దట్ టైమ్ టు సమ్వన్ ఎల్స్, మేక్ ష్యూర్ ఇట్ ఈస్ వర్త్, అండ్ ఆల్సో మేక్ ష్యూర్ యూర్ గివింగ్ ద రైట్ టైమ్ టు ద రైట్ పర్సన్, బికాస్ later on you should not be in a position to cry for them or get dull or ఏదో అయిపోయినట్టు, మీరు ఏదో కోల్పోయినట్టు. యూ షుడ్ నాట్ గివ్ యువర్ రైట్ టైమ్ టు దోస్ పీపుల్ హూ కెన్ స్పాయిల్ యువర్ మూడ్ లేటర్ ఆన్. సో బీ కైండ్ ఎనఫ్ ఆల్వేస్. ఎప్పుడు మీరు కైండ్గా ఉండడానికి ట్రై చేయండి. దట్ డజంట్ మీన్ వచ్చిన శాలరీ అంతా రోడ్ మీద బెగ్గర్స్కి ఇచ్చేయమని కాదు, బట్ మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు గో సిట్ కామ్, కొంచెం మైండ్ని ఫ్రెష్ చేసుకోండి. దీస్ ఆర్ ద థింగ్స్. సో నేను ఒకవేళ మీరు అడిగితే కనుక నెక్స్ట్ వీడియోలో ఐ విల్ పుట్ అ వీడియో హౌ టు బిహేవ్, హౌ టు బీ దేర్ విత్ పీపుల్ అనేది నేను ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోని ఇంకా లాంగ్ చేయాలని నాకు లేదు. సో దిస్ వాజ్ దాట్ అనమాట. సో దీస్ వర్ ద 11 పాయింట్స్.
వాట్ గర్ల్స్ గెట్ అట్రాక్టెడ్ బై సీయింగ్ ఇన్ బాయ్స్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసేయండి, బికాజ్ ఐ లవ్డ్, అంటే ఈ వీడియో నేను షూట్ చేయడానికి మాత్రం చాలా చాలా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆల్సో చాలా నా ఫుల్లెస్ట్ ఇచ్చాను ఈ వీడియోకి. సో డూ లైక్, డూ షేర్ ఆల్సో, అండ్ కమెంట్స్లో నాకు చెప్పండి గాయస్కి అమ్మాయిల్లో ఏమి ఇష్టము. ఈ పాయింట్స్, ఇది కూడా 11 పాయింట్స్ నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ మీరు చూడాలని అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో వైస్ వర్సా అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో గర్ల్స్కి బాయ్స్లో ఏం అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనేవి నేను 11 పాయింట్స్ చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే కనుక గర్ల్స్లో ఏ పాయింట్స్ బాయ్స్కి నచ్చుతాయి, అట్రాక్టివ్ చేస్తాయి అనేవి 11 పాయింట్స్ మళ్ళీ నేను పట్టుకొని వచ్చేస్తాను మీతో పాటు. సో టిల్ దెన్ లవ్ యూ ఆల్.